గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, అందరికీ నమస్తే. రీసెంట్గా మెచన్ నేవీలో అయితే ఒక సాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఒరిస్సాలోని భద్రక్ జిల్లాకి సంబంధించిన 22 ఇయర్స్ అయిన సార్థక్ మహాపాత్ర గైడ్గా వర్క్ చేస్తున్నాడు ఆంగ్లో ఈస్టర్న్ కంపెనీలో. ఆ కంపెనీకి సంబంధించిన కార్గో నౌక అయిన ఎంవీఈఏ జెర్సీ అనే షిప్లో తనైతే గైడ్గా పనిచేస్తున్నాడు. రీసెంట్గా ఫిబ్రవరి 3, 2026 ఈ అబ్బాయి అయితే ఆ షిప్లో నుంచి కనిపించకుండా పోయాడు. మీన్స్ ఓవర్ బోర్డ్ అయిపోయాడా, లేకపోతే తనేమైనా తనంతటే బయట దూకేశాడా, లేకపోతే షిప్లో ఉన్న వాళ్ళు ఏమైనా చేశారా అనేది ఇంతవరకు సస్పీషియస్గానే ఉంది. ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇన్సిడెంట్ జరిగిన ముందు రోజే ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాటల్లో కూడా హ్యాపీగా అనిపించింది, ఎలాంటి ప్రాబ్లం లేదు అనిపించింది. బట్ ఆఫ్టర్ 1 డే సడన్గా షిప్ సింగపూర్ నుంచి మారిషస్ దగ్గరగా వెళ్తుండగా ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆఫ్టర్ మార్నింగ్ వాచ్ ఆ అబ్బాయి అయితే సడన్గా కనిపించకుండా పోయాడు. సో మార్నింగ్ వాచ్ అయ్యాక వీలైతే క్యాబిన్ చెక్ చేశారు, ఎలాంటి ఆనవాళ్ళు లేవు. అరౌండ్ 9:40కి జనరల్ అలారం అయితే షిప్లో మోయించారు. బట్ సార్థక్ అయితే కనిపించలేదు. ఈ షిప్ పాస్ అవుతున్న నియరెస్ట్ ఎంఆర్సిసి కోస్ట్ స్టేషన్ అయిన మారిషస్కు వీళ్ళైతే రిపోర్ట్ చేయడం జరిగింది, ఇలా ఒక పర్సన్ అయితే షిప్లో నుంచి కనిపించట్లేదు అని. బట్ కనిపించట్లేదు అంటే సడన్గా ఏమైంది? అదృశ్యం అయిపోయాడా, లేకపోతే ఏమైంది? సడన్గా కనిపించకపోవడానికి కారణం ఏంటి? సార్థక్ ఏమైనా చేసుకున్నాడా, లేకపోతే ఈ షిప్లో ఉన్న వాళ్ళు ఏమైనా చేశారా, లేకపోతే పొరపాటున ఏమైనా షిప్లో నుంచి ఓవర్బోర్డ్ అయిపోయాడా? ఇలా సార్థక్ షిప్లో కనిపించట్లేదు అని వాళ్ళ ఇంట్లో ఇన్ఫర్మేషన్ తెలియగానే వాళ్ళ ఇంట్లో ఒకటి భయం అండ్ రెండవది ఆశ, రెండూ ఉన్నాయి. ఎందుకంటే ఒకటి ఆ అబ్బాయికి ఏమైందో అని భయం ఉంది, రెండోది ఎప్పటికైనా దొరుకుతాడేమో అని ఆశ కూడా ఉంది. బట్ ఇన్ని రోజుల ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని కండక్ట్ చేసినా సరే ఎలాంటి ఫలితం లేదు. బట్ నాకైతే ఒకటి అర్థం కావట్లేదు, రీసెంట్గా కాదు ఇది, ఈ కంపెనీలో ఇది మొదటిదేమి కాదు. ఆంగ్లో ఈస్టర్న్ కంపెనీలో ఆల్రెడీ రిపీటెడ్గా ఇవి జరుగుతున్నాయి. బట్ నో వన్ ఈస్ టేకింగ్ యాక్షన్. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నవి మన ఇండియాలో కనుక ఇలాంటివి జరగడంలో ఎలాంటి ఆశ్చర్యం అయితే లేదు. ఎందుకంటే రిపీటెడ్గా జరుగుతున్నాయి, బట్ ఎలాంటి యాక్షన్ అయితే లేదు. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ DG ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ ఆన్ దీస్ బిగ్గర్ కంపెనీస్ లైక్ ఆంగ్లో ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎందుకు? మేబీ యు ఆల్ నో దట్. సార్థక్ తల్లిగారు రష్మిక మహాపాత్ర బాధపడుతూ ఇలా అన్నారు మీడియాతో, నా కుమారుడు ఎలా మిస్ అయ్యాడో తెలియదు, మాకు నిజాలు కావాలి, వెంటనే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈ మ్యాటర్లో కలగజేసుకొని మాకు వీలైనంత న్యాయం చేయాలి అని చెప్పారు. బట్ ఎంత వాళ్ళు ప్రయత్నించినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు రాలేదు. స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలగజేసుకున్నా సరే ఇలాంటి వాటిల్లో ఎలాంటి హెల్ప్ రావట్లేదంటే మీకు అర్థం అయ్యే ఉంటుంది అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది, ఆ నడి సముద్రంలో అసలు ఏమైంది సినారియో అనేది ఒక్క సార్థక్ అండ్ రెండోది ఆ షిప్లో ఉన్న క్రూకి మాత్రమే తెలుసు. అసలు అక్కడ ఏం జరిగింది, ఏమైంది, సార్థక్ ఏమయ్యాడు అనేది. బట్ అది బయటికి రావాలి అంటే DG అనేది యాక్షన్ తీసుకోవాలి, ఆ కంపెనీ RPSL లైసెన్స్ని క్యాన్సిల్ చేయాలి, షిప్ని అరెస్ట్ చేయాలి, అండ్ ఫైనల్గా షిప్లో ఉన్న క్రూని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒక్కొక్కరిని పట్టుకొని ఇన్వెస్టిగేట్ చేశాక అప్పుడు తెలుస్తుంది రియల్గా తను ఏమైనా చేసుకున్నాడా, రియల్గానే అతను ఓవర్బోర్డ్ అయిపోయాడా, ఇన్వెస్టిగేట్ చేస్తేనే తెలుస్తాయి. నా వరకు అయితే ఇలా ఈ కంపెనీలో జరగడం మొదటిసారి కాదు, రిపీటెడ్గా జరుగుతున్నాయి. సో బెటర్, నాకు తెలిసి నా వరకు అయితే నేను అనుకుంటున్నాను ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీటెడ్గా జరుగుతున్నాయి కాబట్టి ఆ కంపెనీ RPSL లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేయాలి DG షిప్పింగ్. అండ్ సెకండరీ ఆ షిప్ని అరెస్ట్ చేయించాలి. ఎందుకంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు, ఒక అబ్బాయి మిస్ అయ్యాడంటే, యంగ్ క్యాడెట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆ షిప్లో ఉన్న క్రూని ఎట్టి పరిస్థితుల్లో ఇంట్రాగేట్ చేయాలి. ఇంట్రాగేట్ చేసిన తర్వాత నిజాలు బయటపడతాయి. ఎందుకంటే ఆ అబ్బాయి నిజంగానే మిస్ అయ్యాడా, లేకపోతే ఏమైనా చేశారా అనేది కూడా తెలియాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఇన్సిడెంట్స్లో మీరు చూసే ఉంటారు, ఇండియన్ ఆఫీసర్స్ వల్ల సఫర్ అయిన క్యాడెట్స్, టార్చర్కి సఫర్ అయిన క్యాడెట్స్ సూసైడ్ కూడా చేసుకొని చనిపోయారు. అప్పుడు కూడా DG ఎలాంటి యాక్షన్ తీసుకోదు కూడా. ఎందుకంటే అవి పెద్ద కంపెనీలు కనుక ఎలాంటి యాక్షన్ తీసుకోదు. ఈ రోజుల్లో ఎలాంటి యాక్షన్ DG షిప్పింగ్ వాళ్ళ మీద తీసుకోదు. ఎందుకంటే ఆ కంపెనీల దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి కనుక, పెద్ద మొత్తంలో షిప్లు ఉన్నాయి కనుక, సో ఎలాంటి యాక్షన్ తీసుకోదు. నా నుంచి ఒక స్మాల్ సజెషన్, కొత్తగా షిప్లో ఎవరైనా జాయిన్ అయినా, లోవర్ ర్యాంక్స్లో ఎవరైనా జాయిన్ అయితే, ఎప్పుడైనా మీరు హెరాస్మెంట్కి ఏదైనా ఫీల్ అయితే వెంటనే DPA కంప్లైంట్ చేయండి, లేకపోతే నెక్స్ట్ పోర్ట్లో PSC ఏదో ఉంటే వాళ్ళకి కంప్లైంట్ చేయండి అని చాలామంది చెప్తుంటారు.
చెయ్యండి, పర్వాలేదు. మీకు అది కరెక్ట్ అనిపిస్తే చేయండి. బట్ బెటర్ సైన్ ఆఫ్ ఇచ్చేయండి వెంటనే. ఇవన్నీ చేయడం వేస్ట్. ఎందుకంటే మీరు పిఎస్సికి చెప్పినా, డిపిఏ కంప్లైంట్ చేసినా అది నెక్స్ట్ పూటలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు వాళ్ళు సైన్ అప్ చేసేస్తారు. ఎందుకంటే చీఫ్ ఆఫీసర్ ఎక్కువ, లేకపోతే న్యూగా జాయిన్ అయిన ఫ్రెషర్ ఎక్కువ అంటే చీఫ్ ఆఫీసర్ ఎక్కువ అంటాడు అనమాట డిపిఏ. సో బెటర్ మీకు పర్సనల్ ప్రాబ్లమ్ ఉంది లేదా ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లమ్ ఉందని సైన్ ఆఫ్ అయిపోయండి బెస్ట్. ఎందుకంటే మీరు అలా ఇబ్బంది పడుతూ ఒకనొక టైంలో పీక్ లెవెల్‌లో సూసైడ్ లాంటిది ఏదైనా చేసుకునే ముందు మీకు ఇంటి దగ్గర ఒక ఫ్యామిలీ ఉందని ఆలోచించండి. సో ఈ షిప్ కాకపోతే వేరొక షిప్, లేకపోతే ఈ కంపెనీ కాకపోతే వేరే కంపెనీ, ఇలా చాలా ఉంది లైఫ్. సో ఈ ఒక్క షిప్ కాకపోతే ఇంకొక షిప్‌లోకి వెళ్లి మీరు లైఫ్‌లో కష్టపడొచ్చు, మళ్ళీ సంపాదించొచ్చు, లేదా ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. బట్ అలాంటి పర్టిక్యులర్ టైంలో మీరు జస్ట్ కొద్దిగా ఆలోచించి ఇంకా ఈ షిప్‌లో మనం చేయడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే సైన్ ఆఫ్ అయిపోవడం బెస్ట్. బెస్ట్ ఆప్షన్ అదే. ఎందుకంటే లేదు అనుకుంటే నేను తట్టుకోగలను, చేయగలను అనుకుంటే కళ్ళు మూసుకొని ఆ 6 మంత్స్ అలా కంప్లీట్ చేసేయండి. 9 మంత్స్ అయినా అలా కంప్లీట్ చేసేయండి. లేదు తట్టుకోలేను అనుకుంటే సైన్ ఆఫ్ ఇచ్చేయండి. బట్ అంతేగాని సూసైడ్ లాంటివి లేకపోతే ఇలా ఓవర్ బోర్డ్ అయిపోవడం లాంటివి ఏం కూడా చేయొద్దు. పర్టిక్యులర్‌గా మన ఇండియన్ ఆఫీసర్స్ అయితే ఎంత టార్చర్ చేస్తారో, హారాస్మెంట్ చేస్తారో, బుల్లీయింగ్ చేస్తారో ఇంతకుముందు వీడియోస్‌లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ అలాంటి వాటికి మీరు గురైనా సరే ఎట్టి పరిస్థితుల్లో కంట్రోల్ తప్పిపోవద్దు. ఎందుకంటే మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. ఈరోజు కాకపోతే రేపైనా సరే మనం మళ్ళీ కేడెట్ నుంచి ఆఫీసర్‌గా వెళ్తాం. సో అలా వెళ్ళాలి అంటే కొన్ని సార్లు తప్పదు. వీళ్ళకేంటంటే ఆఫీసర్లు మేము 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఎగ్జామ్స్ ఇచ్చి కష్టపడ్డాం. సో మేము అంత కష్టపడ్డాం. ఈడిప్పుడే వచ్చాడు వెంటనే ఆఫీసర్ అయిపోతాడా అని వాళ్ళకి కూడా లోపల ఒక కుళ్ళు ఉంటదనమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే అందరిని నేను చెప్పట్లేదు. కొంతమంది ఉన్నారు. 100లో 80% మంది కుళ్ళున్నోళ్ళు ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో. ఒక 20% మంది మంచోళ్ళు కూడా ఉంటారు. సో ఆ 80% మంది లోపల పెట్టుకుని ఉంటారు కదా! వాళ్ళేం చేస్తారంటే, ఎట్టి పరిస్థితుల్లో చూడు నేను అంత కష్టపడి వచ్చాను, అంత ఎగ్జామ్‌లు ఇచ్చి ఇన్ని చేసుకొని వచ్చాను. వీడేమో సింపుల్‌గా వచ్చేసాడు. ఇప్పుడు అయిపోతాడు ఆఫీసర్ తర్వాత ఇంకొని లోపల ఉంటదనమాట ఎవరికైనా సరే. సో వాళ్ళేం చేస్తారు, డబుల్ వర్క్ ఇవ్వడం, లేకపోతే ఆడి పని ఈడికి ఇవ్వడం, లేకపోతే ఎక్స్‌ట్రా వర్క్ ఇవ్వడం, నిద్ర లేకుండా చేయడం, లేకపోతే వేరే ఆఫీసర్స్‌తో కలిసి వీడిని బుల్లీయింగ్ చేయడం, ఇన్సల్ట్ చేయడం, హ్యూమిలేట్ చేయడం ఇలాంటివన్నీ చేస్తారు. సో బెటర్ ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా? ఈ షిప్ కాకపోతే వేరే షిప్పు, లేదంటే ఈ కంపెనీ కాకపోతే వేరే కంపెనీ. మనం బ్రతికుంటే ఈ కంపెనీ కాకపోతే వేరే కంపెనీలో పని చేసుకోవచ్చు. లేదంటే ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్‌లోనే పని చేసుకోవచ్చు. లైఫ్ అంటే ఇదొకటే కాదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటూ మన ఫ్యామిలీ ఉంది బ్యాక్ సైడ్. మనం ఇంకా చిన్న ఏజ్ 20 ఇయర్స్, 25 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్. మనం ఏం చూడలేదింకా. సో బెటర్ నాకు తెలిసి మీరు లీవ్ ద షిప్ ఆర్ లీవ్ ద కంపెనీ ఆర్ లీవ్ ద జాబ్, బట్ డోంట్ లీవ్ ద లైఫ్. ఓకే? నా వరకు అయితే బెస్ట్ ఆప్షన్ ఇదే. ఎందుకంటే నేను కూడా డెకాయిడ్ చేశాను. సో ఆ టైంలో నాకు కూడా ఇలాంటివి ఎదురయ్యాయి. బట్ నేను అంతగా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఇలాంటివి కామన్ అని నేను ముందుగానే తెలుసుకున్నాను. ఎందుకంటే మా ఊర్లో లేకపోతే మా సైడ్ వాళ్ళంతా ఇదే జాబ్‌లో ఉన్నారు కనుక నాకు ముందు నుంచి ఒక ఐడియా ఉంది కెరీర్‌లో. బట్ ఈవెన్ దో నాకు అయ్యాయి. ఈవెన్ దో కూడా నన్ను బుల్లీయింగ్ ఇలాంటివి చేయడం చూసారు. బట్ మనం ఏంటంటే మనల్ని ఎవరు ఎక్కువగా ప్రెషర్ చేస్తున్నారో వాళ్ళతోనే క్లోజ్ అయిపోతాం. వాళ్ళ ప్రెషర్ సార్ మీకు ఆ పని కావాలా? నేనే చేస్తాను. ఓకే. నో ప్రాబ్లమ్. అలా చేస్తున్న కొద్దీ వాడు మనతో క్లోజ్ అయిపోతాడనమాట. సో ఎప్పుడైనా సరే వాడు మనకు పని ఎక్కువ చేస్తున్నాడు, మన ఎవరైనా బుల్లీ చేస్తున్నాడు వాడితో క్లోజ్ అయిపోయామంటే సో ఆ విధంగా నేనైతే తప్పించుకున్నాను. అంటే ఆ విధంగా నాకు ఐడీ షిప్ అయితే చేసుకున్నాననమాట. సో బట్ అందరి లైఫ్‌లో ఇలా ఉండదు. కొంతమంది లైఫ్‌లో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. బట్ ఏది ఏమైనా సరే ఒక 22 ఇయర్స్ యంగ్ క్యాడెట్ ఇలా షిప్‌లో మిస్ అయిపోవడం అంటే రియల్లీ బ్యాడ్ ఇన్సిడెంట్ ఇన్ మెర్చెంట్ నేవీ. ఇది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ నిజాలు బయటపడాలంటే ఎట్టి పరిస్థితుల్లో షిప్‌లో వాళ్ళని ఎంక్వైరీ చేయాలి అండ్ షిప్ కంపెనీ లైసెన్స్‌ని డీజీ షిప్పింగ్ క్యాన్సిల్ చేయాలి. ఇలా చేస్తేనే నెక్స్ట్ ఇంకా రిపీటెడ్‌గా ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరగవు అని నా ఒక ఆలోచన. ఎందుకంటే షిప్ అరెస్ట్ అయ్యి లైసెన్స్ క్యాన్సిల్ అయిందంటే మామూలు కాదు. నాకు అర్థం కావట్లేదు డీజీ షిప్పింగ్ అసలు ఎందుకు ఇలాంటి వాటిల్లో యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే ఒక ప్రాణం పోయినా సరే కళ్ళు మూసుకొని ఉంటదా? అంటే పెద్ద కంపెనీలు కదా! ఏమైనా పర్వాలేదు. లేదంటే ఇంకేమైనా బ్యాక్ డోర్ ఉందంటారా? ఏమైనా ఉండొచ్చు. బట్ ఇలాంటి లైఫ్ పోతుంది అన్నప్పుడు మాత్రం కనీసం మీరు కొంచెం యాక్షన్ అయినా తీసుకోవాలి కదా! ఎలా జరిగింది? ఏం జరిగింది అనేది.
వాళ్ళ ఇంటి వాళ్ళకైనా చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. అది ఏం లేదు ఇంతవరకు. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిగారు ఏడుస్తున్నారు, మిస్ అయ్యాడు, ఏమైందో తెలీదు అని మీడియా ముందుకు వచ్చి అంతలా ఏడ్చినా సరే ఇంతవరకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. సో ఇలాంటివి ఇంకా రిపీటెడ్ కాకూడదు అంటే న్యూ క్యాండిడేట్స్ బీ స్ట్రాంగ్. అండ్ చెప్పాను కదా, ఏదైనా సరే ఇలాంటి బుల్లింగ్, ఇన్సల్టింగ్, హ్యూమిలేటింగ్ ఏం జరిగినా సరే ఫస్ట్ కంప్లైంట్ కూడా చేస్తే మీకే నష్టం. కంప్లైంట్ చెయ్యండి, ఒకవేళ సర్టెన్ యాక్షన్ తీసుకున్నా సరే నెక్స్ట్ పోర్ట్ నుంచి మీరు సైన్ ఆఫ్ అయిపోవచ్చు, అది వేరే మ్యాటర్. బట్ బెటర్ దానికన్నా ముందే మీకు హెల్త్ ఇష్యూ అనో లేకపోతే ఫ్యామిలీలో ఇష్యూ అనో ఏదో ఒకటి అలా చెప్పి మీరే సైన్ ఆఫ్ అయిపోండి. నెక్స్ట్ మళ్ళీ సైన్ ఆన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది, అంటే రావడానికి ఛాన్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, ఇలాంటివి నేను భరిస్తాను అనుకున్నా సరే మీరు కాంట్రాక్ట్ అనేది ఫుల్గా కంప్లీట్ చేయొచ్చు.